ఒక పూటతో ఏం సరిపోయింది మాకు 2 పూటలు తినాల్సిందే ఫుల్ కడుపు నింపుకోవాల్సిందే అంటే మీరు తింటారు నాకు తినరా అనేసరికి అందుకని కలబెట్టమా చికెన్ లెగ్ పీస్ చికెన్ కూర చికెన్ లెగ్ పీస్ ఇది కేజీన్నర వండితే ఇంకా అదే మిగిలింది నేను అందరం తినేసాం ఫ్రెండ్స్ నేను గ్రేవీ తిన్నా దోశ పోసుకొని ఇదిగో ఇదేమో పన్నీర్ బొర్లిచ్చేసి వాసన ఏంటో మళ్ళీ ఆకలేస్తుంది తెలుసా చూసాక ఏది ఒకసారి చూపించు భలే ఉన్నాయి వెజిటేబుల్ ఇది బఠానీ వేసేసి మొత్తం పన్నీర్ పీసెస్ వేడి వేడి బిర్యానీ ఇంతకుముందు మనం ఇలాగే రాత్రిపూట వీడియోస్ చేసేవాళ్ళం కదా అవును ఆనియన్స్ ఏంటి ఈ బిర్యానీకి చికెన్ షేర్వా కలుపుకొని పాలేసి భలే చేసింది నిజం చికెన్ కూర వాసన ఎంత బాగా ఉమేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్ చూడండి అప్పుడు వేసినప్పుడు ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు కదా ఇప్పుడు చూడండి ఎంతగా పెరిగినాయో ఇదిగోండి అమ్మవారి దగ్గర నుంచి చూపిద్దాం నేను ఇంకా తుంచి ఇందులో వేసా ఇంకా ఎక్కువ మొలకలు రావాలని చూసారా అవే విత్తనాలు ఇక్కడ వేసాను ఎంత విచ్చలవిడిగా మొలిచినవి చూడండి ఇదంతా నార్మల్ లక్ష్మీ తులసి కృష్ణ తులసి 2 కలమంద చెట్టు పువ్వు వచ్చింది చూసారా ఇదిగోండి అప్పుడు వేసిన చిన్నది ఇంత పీసు ఇది మనీ ప్లాంట్ తర్వాత తమలపాకుల చెట్టు చూసారా ఇవ్వండి తమలపాకులు ఇవ్వండి వీటిల్లో కలిసిపోయి ఉన్నాయి ఇవ్వండి తమలపాకులు మనీ ప్లాంట్ 2 చూసారా ఇది తమలపాకులు ఇంకా నేను వారం వారం తుంచుకుంటా ఉంటాను అనమాట ఇది తులసి ఇదిగోండి ఇక్కడ మర్మం వేసాను చూపిస్తున్నాను మర్మం మల్లెపూలు ఇక్కడ అసలు మైసూర్లో మర్మం వేసి కట్టినయే పూలు ఎప్పుడు దొరకవు ఎందుకని నేను తీసుకొచ్చి వేసాను అనమాట మర్మం ఇది పూలు వేసి కట్టుకుంటా ఉంటా అప్పుడప్పుడు ఇదిగోండి మధ్య మధ్యలో కలమంది వేసాను అవి పెరుగుతున్నాయి ఇది వచ్చేసి తులసి చెట్టు ఇదిగోండి ఇక్కడ కూడా కలమంది ఏదో చిన్న పీస్ వేసాను అవి అల్లుకుపోతున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు కాగడమల్లి చెట్టు ఇదిగోండి మనీ ప్లాంట్ ఎంత పెద్దది అయిపోయినాయి చూసారా విచ్చలవిడిగా భూమిలో వేస్తే అంతే కదమ్మా ఇదిగోండి వీటి చెట్టు కిందకి ఉండిపోయి ఇందులో 3-4 గులాబీలు ఉన్నాయి ఎల్లో గులాబీ రెడ్ గులాబీ వైట్ గులాబీ ఇదిగోండి గులాబీ చూసారా ఇది గులాబీ ఇదిగోండి ఇది కూడా గులాబీ ఇది వచ్చేసి బిర్యానీ ఆకండి ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే పలావ్ మొత్తం గుమాయిస్తుంది ఇది బిర్యానీ ఆకు ఇది వచ్చేసి పూల చెట్టు రెడ్ ఆకులు వస్తాయి దీంతో ఇవన్నీ ఎన్ని గులాబీ చెట్లు ఉన్నాయి ఈ చెట్టు వేపుగా పెరిగిపోయింది ఇదిగోండి ఇది ఆకుల చెట్టు లోటస్ చెట్టు అంటారు కదా ఇట్లాంటి చెట్టు దీని లోపల ఉండిపోయి అల్లుకుపోయి పెద్దదవుతుంది కనిపించట్లా ఇదొక చెట్టు ఇవన్నీ తీసేయాలి యాక్చువల్గా అయితే నాకు అసలు టైం కుదరట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఒకరోజు కొట్టేద్దాం ఫస్ట్ టైం పెరిగినాయి కొట్టడానికి మనసు రాట్లా బాగా గుబురుగా కనిపించి ఒకసారి కంటి నిండా చూసుకొని మీ అందరికి చూపించి ఇక వీటిని ఏం చేస్తానంటే కొమ్మలుగా కట్ చేసేసి ముందు హైట్ పెరిగేటట్టు చూసుకొని ఆ తర్వాత ఈ అడ్డదిడ్డమని అన్ని కొట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకోకపోతే ఇలా గుబురు పెరిగిద్ది హైట్ పెరగడానికి ఇబ్బంది అవుతుంది అందుకని కింద నుంచి కొట్టేసుకుని పైన కూడా కట్ చేసేసి ఒక కట్టె పాతి ఒకరోజు చేస్తాను ఫస్ట్ టైం నేను పెంచిన చెట్లు బాగా పుష్కలంగా చూపించాలని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నా ఈ చెట్టు ఎన్ని చెట్లు ఒకే రోజు ఒకేసారి వేసినాయి ఇది మాత్రం ఎలా పెరుగుతుందంటే విడిగా పెరుగుతుంది ఇది కూడా అదే రోజు వేసా ఇది దానంత పెరగలేదు చూసారా చూసామా ఇది కూడా చెట్టు లోపలుండి అసలు పెరగడానికి డిస్టర్బెన్స్ అయిపోతుంది చూసారా ఇది తర్వాత ఇదిగోండి కరివేపాకు చెట్టు రోజు తుంచుతానే ఉంటున్నా తరగనంత వస్తుంది ఇంకా నేను తుంచకపోతే ఇది చాలా పెద్ద చెట్టు అయ్యేది తుంచుతూనే ఉంటున్నా రోజు పప్పులోకి దేంట్లోకైనా సరే ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు అయ్యే మొలిచినాయి రోజు ఈ పచ్చిమిరపకాయలు వస్తూ ఉంటాయి ఇదిగోండి తుంచి ఉడిపోయింది ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూసారా పచ్చిమిరపకాయలు మజ్జిగన్నంలో నంచుకోవడానికి ఎప్పుడన్నా ఏదైనా ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తుంచేసుకుంటాం మేము 1 కాదు 2 కాదు ఇక్కడ ఆటోమేటిక్గా ఎన్ని మొలిచినాయో ఇదిగోండి మల్లెపూ చెట్టు
రోజుకి ఒక 6-7 పూలు వస్తూ ఉంటాయి. ఇంకా వీటిని అన్ని ఒక లెవెల్ చేస్తే గుబురుగా అంటే వేసినప్పుడు ఇది ఇంత చెట్టు కదమ్మా, ఇప్పుడు ఇంత పెరిగింది. సో ఇదిగోండి ఇది కూడా బాగా పెరిగింది. ఇంక ఇది హైట్ ఇంకా పెరగాలి. ఇదిగోండి బొప్పాస్కాయ చెట్టు గింజలు అయ్యే పడి మొలిసినాయి. ఇది చూపించు. ఇది పుదీనా, ఇదంతా పుదీనా. ఇదిగో ఆ కార్నర్ చూసారా పుదీనా, అదంతా పుదీనే. ఒక్క మొక్క అలా నాటా అల్లుకుపోయింది. అది మాకు పలావుల్లోకి దాంట్లోకి దీంట్లోకి వాడుతూ ఉంటాం. ఇదిగోండి చూసారా గన్నేరు చెట్టు ఎంత పెద్దదైపోయిందో. బా రోజు తులసి మొక్క దగ్గర పెడతాను నేను. చూసారా ఫ్రెండ్ ఎంత పెద్దదైపోయిందో. మీ అందరికి చూపించేంత వరకు ఇంత హైట్ ఉన్నా పెరగని, ఎంత పెరుగుతాయో పెరిగిన తర్వాత ఒక్కసారి చూపించాలని. ఇప్పుడు దగ్గర 6 నెలలు 5 నెలలు అయిపోయింది. అసలు 5 నెలలు అయిపోయింది ఇదంతా మీకు చూపించి. ఇవన్నీ పెరిగిన తర్వాత ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా. అందుకని ఇంత విచ్చలవిడిగా గుబురుగా ఉన్నా పెంచా. మామూలుగా అయితే వీటిని కట్ చేసి ఒక లెవెల్లో హైట్లో పెంచేసి గుబురులా చేయాలన్నమాట. ఓయబ్బో అసలు ఈ పువ్వు ఇదైతే ఎలా పెరిగిపోతుందో విచ్చలు. నేను అసలు ముట్టుకుంటే ముళ్ళు మొత్తం పేపర్ పూల చెట్టు, కానీ ఇంటి ముందు ఎంత షోగా ఉందో తెలుసా. ఇదిగోండి ఎంత చిన్న చెట్టు వేసానో, గోరింటాకు చెట్టు కోసుకున్నాం, మొన్న కోసుకున్నాం. అందరికి తెలిసిన వాళ్ళకి ఇచ్చాం ఆషాఢ మాసంలో. ఇప్పుడు కూడా ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి. అసలు భూమి నేలలో వేసిన చెట్లు వేరు, కుండీలో వేసిన చెట్లుగా అంత శక్తి ఉండదు. ఎప్పుడు ఎరువులు వేస్తూ ఉండాలి. అదే భూమిలో వేస్తే భూమి శక్తి. ఇక్కడ వర్షం ఇగో ఇప్పుడు కూడా వర్షమే చూపించామా, కిందంతా తడిచిపోయింది. రోజు 10 సార్లు 11 సార్లు వర్షాలు పడతాయి, లెక్క ఉండదు. సో ఇదిగోండి ఇది పేపర్ పూల చెట్టు. ఇది మా గార్డెన్ ఇలా పెరిగిపోయింది. ఇదిగోండి వామ్ చెట్టు యూట్యూబ్ హౌస్లో ఉంటే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బాగా పెరుగుతుంది. తీసుకొచ్చి వారం అయింది. ఇదిగోండి కలమంద, మొత్తం కలమంద ఎక్కువ వేసానండి. ఇవన్నీ వేసు కదా ఇంత ముందు నుంచి ఉన్నాయి. ఇది మంచి చెట్టు, షో పీస్ అనమాట. ఇదిగోండి జామ చెట్టు దీని లోపల పడి అల్లుకుపోయింది. ఇది తోటకూర. ఈ తోటకూరని నేను ఎన్నిసార్లు వాడానో, ఎన్నిసార్లు పప్పులో వేసుకున్నానో, ఎన్నిసార్లు నాకు ఉపయోగపడిందో అసలు. ఈ తోటకూర ఒక చెట్టుకి కదిలితే ఆకు వస్తూ ఉంటే తుంచుతూ ఉంటా. ఈ చెట్టును కూడా పీకేసేయాల, ఎందుకంటే ఈ చెట్లు ఎన్ని కూడాను డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఎదగకుండా ఆగిపోతుంది అనమాట. కింద ఇక్కడ ఇదిగోండి ఈ బచ్చల కూర చెట్లు వేసా. కాడ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు చూసారా, ఎక్కడంటే అక్కడ పచ్చిమిరపకాయలు పడి మొలిసి అయ్యే వస్తా ఉన్నాయి. ఎన్ని తీసుకుంటున్నాను నేను, అయినా వస్తా ఉన్నాయి. ఇదిగోండి ఈ పసుపు చెట్లు, పసుపు ఇదంతా పసుపు అనమాట. నిమ్మకాయ చెట్టు దీని లోపల ఉంది. అసలు ఇవన్నీ కొట్టేయాలంటే ఇవి లీమా బీన్స్. చెట్టు ఏం చెట్టు అనుకుంటున్నారు, లీమా బీన్స్, బటర్ బీన్స్ అని నేను కూర చేశాను చూడండి. అవి తీసుకొచ్చి 2-3 వేసా. విచ్చలు విడిగా వచ్చి పైకి వెళ్ళు తీద్దామంటే మనసు రాట్లా. ఏమో వస్తాయి. ఫస్ట్ టైం వేసిన చెట్లు అవి పెరిగిన తర్వాత రెండోసారి మనం తీయాలి. ఇదిగోండి నిమ్మ చెట్టు, ఇదిగోండి నిమ్మకాయ చెట్టు. ఇది వీటి వల్ల ఇది చెట్టు పెరిగినా కనిపించట్లా, ఓకేనా. ఇది నిమ్మ చెట్టు, ఇది కూడా నిమ్మ చెట్టు. ఇదంతా ఒకసారి కట్ చేసేసి మీకు చూపించిన తర్వాత కట్ చేద్దామని ఇక్కడ వేసాను చూడండి. ఇది వామాకు విచ్చలు విడిగా పెరిగిపోయి ఉన్నాయి చెట్లు. రోజు ఇక్కడ కూర్చొని యోగా చేస్తాను నేను. పొద్దున పూట ఎవ్వరు చప్పుళ్ళు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇది మా గార్డెను విచ్చలు వేడిగా పెరిగింది. పెరిగిన తర్వాతే చూపించాలి, నేను ఈ రోజు చూపించలేదనమాట. ఓకేనా, బాగుందా. చూసారా గన్నేరు పూలు ఎంత బాగా వచ్చినాయో. సిరి గన్నేరు పూలు అయితే ఎంత బాగున్నాయి అసలు. ఇన్ని పూలు అండి దేవుడికి. ఈ రోజుకి ఒక మూర పూలు వస్తాయి, తెలియకుండానే ఒక మూర పూలు వస్తాయి, గులాబీ పూలు వస్తాయి. తమలపాకులు ఇక్కడ పూజ చేసుకోవడానికి, తులసికోట దగ్గర తమలపాకులు పెట్టుకోవడానికి, ఎవరైనా చుట్టాలు వచ్చినా చక్కని తమలపాకులు పండు తాంబూలం పెట్టి ఇవ్వచ్చు. తులసి మొక్కలు వద్దన్నా కూడా పెరుగుతున్నాయి పుష్కలంగా. తమలపాకు చెట్టు, ఈ మనీ ప్లాంట్, ఇలా ఈ కలమంద ఇవన్నీ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవికి కొదవ ఉండదండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఇంట్లో ఆరోగ్యం కానీ, ఇంటికి పట్టిన దరిద్రం కానీ ఏమి ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, డబ్బుకు కానీ అనారోగ్యం లేకుండా హ్యాపీగా ఉంటారండి. మనీ ప్లాంట్ ఒకటి, తమలపాకు చెట్టు ఒకటి, తులసి చెట్టు ఒకటి, కలమంది ఇవి కంపల్సరీ ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉన్నా కూడా ఈ పుష్కలంగా పెరగాలి. పెరగకపోతే ఆ ఇంట్లో ఏదో దోషాలు ఉన్నట్లు లెక్క నా ఉద్దేశంలో. అది పెరగట్లేదు, తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది, నిద్రపోతుంది అట్లా అంటే అది మంచిది కాదనమాట. ఇంట్లో దయ్యాలు గియ్యాలు బోత పిచాసులు అట్లా ఉంటే అలా ఉంటాయని అంటారు. గాలి సోకిన ఇంట్లో అలా అంటారు. చూడండి పుష్కలంగా ఇది నేను నిన్నే కట్ చేసేసాను.
కట్ చేసి అక్కడ ఇవన్నీ తీసేసి ఇది కొంచెం చల్లే దీంట్లో కూడా కొంచెం వేసి చూపించినాం కుప్పలాగా వేసున్నాం. మళ్ళీ ఈ చుట్టుపక్కల అక్క మొలుస్తుంది అనమాట. ఓకేనా? ఇదిగో రోలు, ఈ రోలు కొన్నా. ఇక్కడ సిమెంట్ వేసి ఈ హైట్లో కట్టించేస్తానవా, ఇంటి ముందు ఏదైనా రుబ్బుకోవాలన్నా చేసుకోవాలన్నా బాగుంటుంది అని చెప్పేసి. సో టోటల్గా అయితే మా గార్డెన్ ఇంత బాగుంది. మల్లెపూలు అయితే రోజుకి 4, 5, 6 అట్లా వస్తాయి. వాటిని ఇంకా మంచి పొజిషన్ పెట్టాలా. ఇదిగో మీకు ఇంకో విషయం చూపించాల్సి, ఆ కార్నర్ లో ఇది మునగాకు చెట్టు వేసా. ఇంత పెద్ద కొమ్మ తీసుకొచ్చి పెట్టా ఆ కార్నర్ లో. అది కూడా ఏదో రోజు పెద్దది అయితే మళ్ళీ మన వాళ్ళకి చూపించాలి. ఆ కార్నర్ లో ఉంది చూడు, కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ కూడా పెట్టా ఒకటి. ఇది పెట్టరా, ఇదిగోండి ఇక్కడ ఒక కొమ్మ పెట్టా, లాస్ట్కి ఒక కొమ్మ పెట్టా. ఇది కూడా పెద్ద అయిన తర్వాత మీకు చూపిస్తా. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి చెక్క, బయటకు వచ్చాం, బజార్కి వచ్చాం. అది జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్లు కొందామని. ఈ చెక్కలు బాగా అనిపించినాయి, కొంచెం టీ తాగుదామని ఈ చెక్కలు అమ్ముతుంటే 2 తీసుకున్నా. సదాక్షి, శిరీషకి, నాకు. బాగున్నారా అందరూ? బయటకు వస్తే ఒకటి తింటాం. సరే సదాక్షి 2లో ఎప్పటికప్పుడు కొత్త ఈ వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను, చూడండి. డైట్లో ఇవన్నీ తినకూడదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపిస్తే ఒకటి అలా తినొచ్చు. అంత బాగున్నాయి. ఎందుకు రెడీ అయ్యావు? బయట మాల్కి వెళ్తున్నారు, గరుడ మాల్కి, ఎక్విప్మెంట్ కొనడానికి. అంటే భుజం మీద మోసుకొని చక్రాల్లాగా ఒకటి ఉంటుంది కదా, వెయిట్ లిఫ్టింగ్, వెయిట్స్ అవన్నీ జిమ్ లో వెయిట్స్ ఉంటాయి కదా, డంబుల్స్ లాంటివి. కొంచెం వెయిట్ ఇంప్రూవ్ అవడానికి అవి ఎక్కువ వెయిట్ మోయడానికని తీసుకుంటుంది. మా దగ్గర 1 kg అండ్ 5 kgs ఉన్నాయి డంబుల్స్. ఇంకొంచెం హెవీగానే లిఫ్ట్ చేస్తానంటుంది మా మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, మా శిరీష ఏమో టీ తాగదు. టీ ఎప్పుడైనా ఒకసారి నచ్చింది. కొన్ని ఎక్విప్మెంట్లు తీసుకున్నాను, గరుడ మాల్కి వచ్చాం. యూట్యూబ్ ఇది. వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడికే వచ్చి, నేను ఇక్కడికే కదా సదక్ష వచ్చింది. వెయిట్ మిషన్ తీసుకున్నా, తర్వాత డంబుల్స్ తీసుకున్నా. డంబుల్స్ అప్పుడు తీసుకోదా? డంబుల్స్ మొన్న తీసుకున్నాం. డంబుల్స్ మొన్న, అది ఒక 3 months బ్యాక్, 2 months బ్యాక్ ఇక్కడ చిన్న 1 kg డంబుల్స్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత 5 kgs కూడా తీసుకుంది ఇక్కడే. సో టోటల్గా అయితే ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యేప్పటి నుంచి ఇది తీసుకున్నమాట. సో చూడండి, అమ్మ నాకు వాటర్ బాటిల్ కొనిస్తే నేను డైలీ నీళ్ళు తాగుతా.
అక్కడ పెట్టి ఊరికే కదిపించక పడుతుంది. వెయిట్స్ ఇవి 2 kgs. ఏంటి అవి హ్యాండ్ వెయిట్స్ అనుకుంటా, నాకు తెలీదు. చేతి చెప్తా. డంబుల్స్ ఉన్నాయి, వెయిట్ రిస్ట్ వెయిట్. మన ఇంట్లో ఆల్రెడీ అది తక్కువ రేటుకి బయట ఉంటాయమ్మా. ఈ 6,000 అది. ఇవి 5 kgs, 2.5 kgs. ఇవి 5 kgs, అది 5 kgs. ఇది 5 kgs. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 10 kgsది. ఆల్రెడీ నేను డంబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఎక్సర్సైజ్ చేస్తాను డంబుల్స్. ఆ డంబుల్స్ నేను 5 kgsవి, 2 పక్కల 2 5 kgsవి వంగటం లేకపోవటం అది చేస్తున్నాను కాబట్టి 10కి వెళ్ళిపోవటం బెటర్. ఇటు 10 అటు 10. బిర్యానీ చేసావు కదా మధ్యాహ్నం, ఒక పూటతో ఏం సరిపోయింది? మాకు 2 పూటలు తినాల్సిందే, ఫుల్ కడుపు నింపుకోవాల్సిందే. అంటే మీరు తింటారు, నాకు తినరా అనేసరికి అందుకని కలబెట్టమా. చికెన్ లెగ్ పీస్ లేసి, చికెన్ కూర, చికెన్ లెగ్ పీస్. ఇది కేజీన్నర వండితే ఇంకా అదే మిగిలింది. నేను అందరం తినేసాం ఫ్రెండ్స్. నేను గ్రేవీ తిన్నా దోశ పోసుకొని. ఇదిగో ఇదేమో పన్నీర్ పలావ్, ఇదేమో బిర్యానీ. అది అడుగు అన్నమమ్మా, అందుకని అది కలబెట్టమాక. ఓవెన్ లో వేడి చేసిన డబ్బాలు చూడు, మాడేం తగలేదే, వేడి వేడిది కంచంలో బొల్లి. తెలుసులే, ఆగు పట్టుగా. వేడి వేడి బిర్యానీ బొర్లిచ్చేసి. వాసన ఏంటో మళ్ళీ ఆకలేస్తుంది తెలుసా చూసాక. ఏది ఒకసారి చూపించు. భలే ఉన్నాయి. వెజిటేబుల్ ఇది బఠానీ వేసేసి మొత్తం పన్నీర్ పీసెస్, వేడి వేడి బిర్యానీ. ఇంతకుముందు మనం ఇలాగే రాత్రిపూట వీడియోస్ చేసేవాళ్ళం కదా. అవును, పన్నీర్ బిర్యానీ. చికెన్ కూర వేసుకుందాం. కర్రీ వేసుకో. ఆనియన్స్ ఏంటి? పెరుగు పచ్చడి కూడా ఉంది. కాలేజ్కి వెళ్ళింది, మిస్ అయింది. పొద్దున్న నీకు సర్ప్రైజ్ అన్నాను కదా శతాక్షి. అంటే ఇక ఈ వాసన చూడంగానే లొట్టలు వస్తున్నాయి నోట్లో నీళ్లు. ఈ బిర్యానీకి చికెన్ షేర్వా కలుపుకొని పాలేసి భలే చేసింది నిజం. చికెన్ కూర వాసన ఎంత బాగా మేస్తుంది. మధ్యాహ్నం చేసిన బిర్యానీ రెండోసారి తింటున్నాం మేము మళ్ళీ. బాగుందా? చాలా బాగుంది. మధ్యాహ్నం ఒక టేస్ట్, ఇప్పుడైతే ఇంకా అది పన్నీర్ అంతా పీల్ చేసుకొని చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను డైట్లో ఉన్నాను కదా, అందుకని నా ఫుడ్ వేరే ఎలా ఉంటుంది, అందుకని నేను తినేసి అయిపోయింది. మధ్యాహ్నం బాగుంది, ఇప్పుడు బాగుంది సిరి. ఇప్పుడే బాగుంది. చికెన్ అంటే ఇష్టం అక్కకి.
అమ్మగా బాగుంది కదా. ఆ రైస్ కలర్ని చూస్తే మీరు చెప్పచ్చు అది ఎంత బాగుందో ఏంటనేది. బాగుందా? పెరుగు పచ్చడి కూడా చేసా. గుర్తు తీసుకొచ్చాను అనవసరంగా. శిరీష ఇందాక తినను అంది. నాకు దాని గురించి తెలుసు. పలావ్ ఎవరన్నా వద్దనుకుంటారా? తినే వయసు రాయించుకునే వయసు. పన్నీర్ ఫ్రై చేసావు కదా, బటర్ వేసిన నేతిలో చేసానమ్మా. బటర్ నీరు ఫ్లేవర్ వస్తుంది కొరుకుతుంటే. ఫ్రెష్ పన్నీరు అసలు దాని టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. పన్నీర్ తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకోకండి. ఇళ్ళంతా గుమ్మైతుంది తెలుసా శతాక్షి. సిరి గ్రేవీ వేసుకోమా. ఉంది బాగుందా? పన్నీరు వెజ్ ఇలాంటి చాలా ఇష్టం. తిని సరే ఇంకా ముక్కలు వేసుకోండి. పెరిగేసుకుంటాం. దానికన్నా ఎక్కువ తిన్నా. హ్యాపీనా? మధ్యాహ్నం మిస్ అయ్యావుగా. కాలేజ్ ఎలా ఉంది ఇప్పుడు? క్లాసులు జరుగుతున్నాయా? కొత్త కదా. కొత్త ఉంటది. అవును, కాన్సెప్ట్ ఇప్పుడు మాకు కోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. హోంవర్క్ ఇచ్చారా? హోంవర్క్ చాలానే ఇస్తారు. డైలీ హోంవర్క్ అనకూడదు దాన్ని. వర్క్ అనాలా? కాదు, 24/7 వర్క్ అనాలి దాన్ని. 24/4 వర్క్ ఇచ్చారా? 27/4 వర్క్ కాదు, అది 24 hours వర్క్ అన్నట్టు. అవునా? డైలీ అన్నం ఎలా తింటున్నాము, స్నానం ఎలా చేస్తున్నాము, కోడింగ్ కూడా అన్నీ నేర్చుకోవాలి డైలీ. నుంచి చాలా వర్క్ ఉంటది. మా చెల్లె స్టార్టింగ్ కాబట్టి క్లాస్ స్టార్ట్ అయితే నేను రిలాక్స్ అవుతున్నాను. అప్పుడు ఎప్పుడు అన్నావు కాలేజ్ లైఫ్ చాలా ఈజీగా బాగుంటది, సెలవులు పెట్టుకోవచ్చు, అన్ని జరగవమ్మా. ఇప్పుడే ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. రోజు ఒక రోజు వెళ్తే అన్ని సెలవులు పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు అసలు ఆ మాట ఎవరు చెప్పాడు కానీ అన్నట్టుంది. అనుకున్నా గానీ అవ్వలేదు మమ్మీ, సారీ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. మరి 81 పాయింట్ మార్కులు వచ్చాయి కదా. అదే ఏంటిది చెప్పు, ఎలా పాస్ అయ్యావో చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మన వాళ్ళకి. నువ్వు ఎలా పాస్ అయ్యావు? 81.5%. ఫస్ట్ క్లాసా? డిస్టింక్షన్ కాదు, డిస్టింక్షన్. డిస్టింక్షన్ 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 అని నోట్లో అనుకుంటే రిపీట్ చెప్పగలను. డిస్టింక్షన్ డిస్టింక్షన్ డిస్టింక్షన్. పాప వాళ్ళకి చూసే వాళ్ళకి బరోలేమ్మా. నన్ను అంత పెరుగు కలపరా? ఏనా పెరుగు కలిపేసాగా. ఇదిగో 2 ముద్దలు కలిపిన తర్వాత వద్దంటే మామూలుగా ఉండదు. పెరుగు పెరుగు అంటావు కదా, 2 ముద్దలు తిను. పెరుగు ఇష్టం అంటావు కదా. ఇందాక కూర కలిపితే పెరుగు అనింది, ఇప్పుడు పెరుగు కలిపితే వద్దంటది. ఈ వీడియోకి సంబంధించి ఎలా పలావ్ వండానో, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ ఫుల్ వీడియో చరి శతాక్షి వన్లో యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు తోచినప్పుడు నోటిఫికేషన్ వచ్చింది వీడియో పోస్ట్ పెట్టిన తర్వాత. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.